శ్రీమాత్రే నమః అందరికీ. నేనిప్పుడు సింహాచలం బయలుదేరాను. కాశీ యాత్ర ముగించుకొని మన లోకల్‌లోని సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికే బయలుదేరాననమాట. అయితే ఇక్కడ చాలా వరకు ప్లేస్‌ని గానీ, ఈ పరిసర ప్రాంతాలను గానీ చూడగానే చాలా పీస్‌ఫుల్‌గా మనకి అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జర్నీ ఈ ప్లేస్ నుంచి ఈ కొండ మీదకి వెళ్ళే ప్లేస్ ఉంటుంది కదా! చాలా ప్రశాంతమైన వాతావరణం. అసలు మనం చూస్తున్న కొద్దీ అక్కడే మనం ఎంత కష్టంతో వెళ్ళినా కూడా చాలా వరకు రిలాక్స్ అయిపోతాం. అదంతా భగవంతుడి లీలేమో. అంటే భగవంతుడు కూడా ప్రకృతిలో లీనమై ఉంటాడు. ప్రకృతే భగవంతుడని కూడా అంటూ ఉంటారు కదా! మరి అదేనేమో. అయితే పైకి తీసుకెళ్ళి నేను ఎలాంటిది మీకు దర్శనం చేయించలేను. లోపలికి మొబైల్స్ అలౌ చేయరు కాబట్టి ఈ కుందన ఉన్నటువంటి సింహాద్రప్పన్న దర్శనం మీ అందరికీ చేయిస్తుందనమాట. ఇందులో మీరు సింహాద్రప్పన్న దర్శనం ఇక్కడ చేసుకోండి. అంతేకాదు ఎవ్వరు ఏ భక్తులు కొండ మీదకి వెళ్ళాలన్నా ఫస్ట్ ఈయన దర్శనం చేసుకున్న తర్వాతే కొండ మీదకి వెళ్తాం. ఇది వైజాగ్లో ఉన్న వాళ్ళకి ముందరగా సింహాద్రప్పన్న దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ తెలుసు. అయినప్పటికీ చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. అండ్ సింహాద్రప్పన్న దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బయలుదేరుతాం. ఈ రైట్ సైడ్లోనే బస్సులు ఎక్కడానికి. ఇలా కొండ మీదకి వెళ్తూ ఉంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనం ఏదో లోకంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. మనం అసలు ఏదో ప్రాబ్లమ్స్తోని టెన్షన్స్లో ఉన్న ఆ రిలాక్సేషన్ అన్నది దేవుడు ఎంత ఫాస్ట్గా ఇస్తాడంటే దర్శనం అవ్వకుండానే ఈ పరిసర ప్రాంతాల్లో ఆయన ఉన్నారు అన్న ఫీలింగ్ని మనకి వచ్చేస్తుందన్నమాట. అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ బోర్డింగ్స్ మీద కూడా ఆ భగవంతుని కోసం రాస్తూ చదువుతూ ఉంటే ఎస్ అంటే ఈ కష్టం నుంచి నేను దాటుతాను, ఈ ప్రాబ్లం నుంచి నాకు సొల్యూషన్ దొరుకుతుంది అన్న కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా కూడా ఆ సింహాద్రప్పన్న ఏమీ కాకుండా ఇట్టే తీరుస్తాడని అందరూ అంటూ ఉంటారు. ఇక్కడ ఇదివరకు టోల్గేట్ లేదు కానీ ఇప్పుడు టోల్గేట్ పెట్టారు. ఈ టోల్గేట్లో మనం బైక్కి, కార్స్కి ఇలాంటి ప్రైజింగ్ ఉందన్నమాట. అది ఎందుకైనా మీకు యూజ్ అవుతుందని అక్కడ ఒక చిన్న వీడియో జూమ్ చేసి చూపించాను. అయితే మీరు ఇదంతా కూడా పెద్దగా ఘాట్ రోడ్ ఏమీ కాదు, నార్మల్గా మనం బైక్ మీద వెళ్ళిపోవచ్చు. నేను కూడా అలా బైక్ మీదే వెళ్ళొచ్చేసాను అనమాట. కానీ ఎన్ని దర్శనాలు ఎన్ని యాత్రలు చేసుకున్నా ఇక్కడ సింహాద్రప్పన దర్శనం చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది మా ఫ్యామిలీకి. అఫ్కోర్స్ చాలామంది ఖచ్చితంగా గ్రామ దేవతలకి దండం పెట్టుకొని సింహాద్రప్పన్నకి దర్శనం చేసుకొని యాత్రలు చేస్తాము. వచ్చాక కూడా ఖచ్చితంగా ఆ సింహాద్రప్పన దర్శనం చేసుకుంటారన్నమాట. ఇక్కడ చూడండి ఈ కూరగాయలు ఏవో అమ్ముతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా సంపెంగ పువ్వులు చాలా విపరీతంగా ఉంటాయి. ఆ సింహాద్రప్పనికి సంపెంగ పువ్వులతో ఇప్పుడు నిత్యం పూజలు అవి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ పనస పళ్ళు, సీతాఫలం, రామఫలం ఇవన్నీ ఇక్కడ లోకల్లో పండుతూ ఉంటాయి. అంటే ఆ కొండ మీదే పండుతూ ఉంటాయి అన్నమాట. మనం అక్కడ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో మనం చూసినా కూడా అక్కడ కూడా అసలు సంపెంగ చెట్లు మనం చూడొచ్చు, వాటికి పువ్వులను కూడా చూడొచ్చు. ఆ సుగంధ పరిమళాలు అసలు ఆ వాసనని మనందరం ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇగో ఈ లెఫ్ట్ నుంచి అంటే ఆరిలోవా సిటీ నుంచి వచ్చేవాళ్ళు ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తారు. మనం వస్తుంది, మేము ఉండేది గాజువాక నియర్ బై కాబట్టి మేము ఇటు సైడ్ నుంచి వచ్చామన్నమాట. కొండకి వెళ్తూ ఉంటే కూడా మీరు ఎంత రిలాక్స్డ్ ఫీల్ ఉంటుంది అంటే ఇది నా ఫీలింగ్. అందరికీ ఉంటుందో లేదో నాకు తెలియదు. నేను ప్రతిసారి మ్యాక్సిమం వెళ్ళడానికి వెళ్తూ ఉంటాను. ముఖ్యంగా ఇక్కడికి మంగళవారం పూట ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మంగళవారం ఎవరికైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో వాళ్ళు మంగళవారం రావడం వల్ల వాళ్ళ అప్పులు ఇట్టే తీరిపోతాయి అంటారు. మరి ఇక్కడ చందనోత్సవం జరుగుతుంది. అబ్బా ఏం చెప్పాలి, అసలు ఎంత రంగరంగ వైభోగంగా చందనోత్సవం జరుగుతుంది. ఎన్ని లక్షల మంది భక్తులు అక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు. అసలు స్వామివారి ఎంతమంది కోరికల్ని, ఎంతమంది ఆపదల నుంచి కాపాడుతారు అన్నది ఇంకా లెక్కించలేము. మరి ఆ స్వామి అన్ని చేయబట్టే కదా మరి ఇంతమంది జనాలు ఇలాగా తరలి వస్తున్నారు. అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా జరుగుతుంది గురు పౌర్ణమి రోజు అన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలుస్తుంది కూడా ఖచ్చితంగా. ఎంతోమంది లక్షల మంది వస్తారు ఆ గురు పౌర్ణమి రోజు. అసలు నిజంగానే ఒక పండగ, మామూలు పండగ కాదు, కొన్ని ఊర్లు పండగ అది.
ఇక్కడ వైజాగ్ వాళ్ళే కాదు, ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. అందరం కలిసి ఆ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. నేను ఇప్పటికి చాలాసార్లు భగవంతుని దయ అంటూ నాకు అవకాశం ఇచ్చారు. నేను కూడా ఈ గిరి ప్రదక్షిణ చేశాను. చందనోత్సవంలో కూడా నేను స్వామివారి నిజరూప దర్శనాన్ని కూడా చేసుకోగలిగాను. అదంతా నా తల్లిదండ్రులు ఇచ్చిన బ్లెస్సింగ్, వాళ్ళు చేసుకున్న మంచి పుణ్యం వల్ల నాకు ఈ అదృష్టం వచ్చిందనుకుంటాను నేను. అయితే ఇగో గుడికి రైట్ సైడ్లో ఇక్కడే పార్కింగ్ చేయాలి. ఇది వరకటి కన్నా ఇప్పుడు కాస్త రూల్స్ మారాయనే చెప్పాలి. ఇది వరకు అంటే కొంచెం ఫ్రీడమ్ ఉండేది, మనం గర్భగుడి వరకు తీసుకెళ్ళాం, కానీ కొంచెం అవుట్ సైడ్ అంతా నేను కెమెరా వ్యూ చూపించే అవకాశం ఉండేది ఇది వరకు. అయితే ఇప్పుడైతే కనుక మీకు అక్కడ కనిపిస్తుంది కదా, మనం అక్కడే ఫోన్స్ అన్నీ ఇచ్చేసేయాల్సి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ వరకే నేను చూపించగలిగాను. నిజంగానే స్వామివారి దర్శనం చేసుకుంటే కష్టాల నుంచి, ఎలాంటి కష్టాల నుంచైనా బయటపడిపోవచ్చు, బయటపడగలం కూడా. ఎందుకంటే స్వామివారి లీలలు ఇంత అంత కాదు. మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, మా పెద్దలందరూ చెప్తూ ఉంటారు, ఇక్కడికి వెళ్ళాక ఎలాంటి వాళ్ళ కష్టాలైనా తీరుతాయని. అసలు భగవంతుడు అంటేనే అమ్మ లాంటి వారు కదా. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా చూడండి, ఎక్కడ ప్లాస్టిక్ అన్నది యూజ్ చేయడానికి వీల్లేదని వీళ్ళు చెప్తే. హలో ఎవ్రీవన్. సో ఇక్కడ సింహాద్రప్పన్న దర్శనానికి వచ్చాను. సింహాద్రప్పన్న దర్శనం చాలా 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 బాగుంది. ఈరోజు రద్దీగా లేదు, చాలా ఫ్రీగా ఉన్నది కూడా. అండ్ దర్శనం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా. నేను బాగుండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడితో మన ట్రిప్ కంప్లీట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ మీకు లోపలంతా మినిమం చూపించాలని ట్రై చేశాను, కానీ ఇక్కడ సింహాద్రప్పన్న రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కొంచెం మార్చారు. ఇక్కడ ఏదైతే అవుట్ సైడ్ ఉందో, జస్ట్ ఇది అవుట్ సైడ్లో ఇక్కడే మొబైల్స్ అనేవి పెట్టాల్సి ఉంది. అండ్ పార్కింగ్ కూడా ఇక్కడే చేసేయాల్సి ఉంది. అసలు లోపలికి ఎలాంటివి ఎలో చేయటం లేదు, మినిమం కూడా ఎలో చేయటం లేదు. అందుకని చెప్పి మా జనాలు ఇక్కడికి కూడా వచ్చేసారు. సో థ్యాంక్ గాడ్, నాకన్నా ఫాస్ట్గా ఉన్నారు అబ్బాయిలు, దర్శనం చేసుకొని వచ్చేసారు. విజయవాడ వెళ్ళాలి ఇప్పుడు మీరు మరి. ఓకే, సింహాద్రప్పని దర్శనం చేసుకోవడం మా టీము, మా బ్యాచ్. కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఓకే, చక్కగా దర్శనం అయింది. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ చక్కగా దర్శనం అయింది. భోజనం కూడా చేసాము. చాలా 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 ఇక్కడ సూపరింటెండెంట్ గారి తాలూకా, మేము కనకరాజు గారి తాలూకా. ఓకే, వాళ్ళు మాకు చక్కగా దర్శనం చేయించారు. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. కనకరాజు గారు మా తరపున కూడా మీకు ధన్యవాదాలు. మా సిస్టర్ కి మీకు మంచి దర్శనం ఇప్పించారు. మీరు చెప్పారు, దర్శనానికి వెళ్ళాం, భోజనానికి వెళ్ళాం, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. నైట్ కి ట్రైన్ మాకు విజయవాడ వెళ్ళొస్తాము. ఓకేనా? ఈసారి విజయవాడ వచ్చినప్పుడు మీరు రండి, అప్పుడు మేము విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేయాలి. అక్కడ సార్ సూపరింటెండెంట్ సార్ విజయవాడ, ఇక్కడ అక్కడ. సో ఫైనల్లీ ఇలా కలిసాను. రావాలి, తప్పకుండా ఈ వీడియో రావాలి. అయ్యో వస్తుంది అక్క, ఈరోజు నా ఈవినింగ్ కే పంపించేస్తాను. మా గ్రూప్ మొత్తం తీయండి కొంచెం. అసలు నేను ఇక్కడ చూసి అక్కడితో ఆగిపోయావు. సో ఫైనల్లీ మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. నేనే ఫస్ట్ అనుకుంటే నాకన్నా యమ ఫస్ట్ లో ఉన్నారండి. మామూలు ఫస్ట్ కాదు వీళ్ళందరూ. ఓపో, ఇంకేం కావాలి? అన్ని గుళ్ళు దర్శనాలు చేసుకొని మనకన్నా ఫాస్ట్ గా ఉండండి. స్నానం పూజ అయ్యింది వీళ్ళకి, మొత్తం అప్పుడే దర్శనాలు, ఇంటికి వెళ్ళిపోయి భాగ్యం వచ్చింది. నైట్ విజయవాడ. ఓకే ఓకే. సో ఫైనల్లీ దర్శనాలు అన్ని దర్శనాలు బాగా చేసుకున్నారు. ఆయన ఎవరో బద్రీనాథ్ గారు, ఆయన తరపున, భారతమ్మ తరపున చాలా చక్కగా అన్ని దర్శనాలు, చిన్న గుడి కాంచి పెద్ద గుడి వరకు అన్ని గుళ్ళు చూసాం. చాలా సంతోషం, తృప్తిగా ఉంది మనసుకి. చాలా చాలా సంతోషం. మళ్ళీ మీ లాంటి వాళ్ళు కూడా కలిసాము, ఇంకా సంతోషం. మా కళ్ళు సంతోషం కదా, ఎనర్జీ. మేము చిన్న ఎనర్జీని ఇస్తాము, వాళ్ళు ఫుల్ పాస్ ఆన్ చేసుకుంటారు. మేము ఒక నిమిషమే, వాళ్ళు రోజంతా మొదలు పెడతారు. గారు కూడా బాగా చూసారు మమ్మల్ని, వస్తున్నారని చూసినప్పుడు కరెక్ట్ కనబడ్డారు. బద్రి గారు చూసారు, వాళ్ళ బ్రదర్ అంట భోజనం పెళ్ళి ఆయన కూడా బాగా చూసారు మమ్మల్ని. అందరూ బాగా చూసారు. అంత దూరం వెళ్ళిన ఫుడ్ కి ఎక్కడ మన ఇబ్బందులు పడలేదు.
మన ఇంట్లో తిన్న ఫుడ్ ఎక్కడ ఇండైజెషన్ కానీ ఫుడ్ వల్ల ప్రాబ్లం కానీ ఏమీ లేదు. సో ఇంకోసారి ట్రిప్ పెడితే మన అందరం వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్దాం. ఈసారి నేపాల్ ఏదో ట్రిప్ పెడతారంటే మన అందరం వెళ్దాం, ఓకేనా? అదండి, ఫైనల్లీ మా వాళ్ళందరూ సూపర్ డూపర్గా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు బోల్డ్ పుణ్యాన్ని కొట్టేశారు. మీరు కొట్టేయాలనుకుంటే ఈసారి మాతో పాటు ఇలాంటి ట్రిప్ కొట్టరండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.